ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టడం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. మా అత్తగారి స్టైల్ ఆవిడ ఎలా పెడతారు ఈజీగా అనేది ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది, మనందరికీ తెలిసిందే కదా. దీనికోసం ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమైనా పూజలు అట్లా చేసినప్పుడు మనం తరిగిన కూర తినకూడదు అంటారు కదా, అప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. మీరందరూ కూడా ఈ ప్రాసెస్లోనే పెట్టుకుంటారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో మందపాటి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ వేసుకున్నారు వేసుకొని ఇప్పుడు ఏవైతే మనం తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేసేసుకొని మంచిగా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇంకో గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని దాని మీద ఆవిరిలాగా మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించా కదా, మనం స్టవ్ సిమ్ మీడియం కాకుండా ఒక 10 to 15 minutes ఉడికించేసుకుంటే మనకి ఇట్లా గింజ నుంచి ఉసిరికాయ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, ఇట్లా దానంతలో అదే మంచిగా ఉడికిపోతే కనుక ఇట్లా పీసెస్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇదంతా అయిపోయినాక మనం ఆవిరి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, దాన్ని తీసేసేసి మొత్తం మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి నూనెంతా పైకి వచ్చేదాకా. ఇక్కడ మా అత్తగారు ఇంకా ఉడకలేదు అని చెప్పి ఇంకొక 1-2 minutes అట్లా ఉడికించారు. ఇది నేను మీకు చూపించేది వెల్లుల్లిపాయ వేయకుండా, మీకు కావాలి అంటే వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి తినకుండా వెల్లుల్లిపాయ కూడా తినకుండా చేసుకుంటాం కదా మనము, సో అప్పుడు యూజ్ అవుతుంది ఈ పచ్చడి. ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే మీకు గ్లాస్ చూపించానో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్పు తీసుకున్నారు, చూస్తున్నారు కదా. కొంచెం ఎక్కువగా కారం తీసుకున్నారు. ఇందులో నార్మల్గా మనం రోజు ఇంట్లో వాడుకునే కారం సగం గ్లాసు, అండ్ ఈ 3 mangoes కారం ఉంటుంది కదా, అది కొంచెం కారం తక్కువ, కలర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది ఒక హాఫ్ గ్లాస్. ఎవరికైనా వెల్లుల్లిపాయలు కూడా కావాలి అంటే ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇందులోనే ఆవపిండి కూడా యాడ్ చేశారు. ఆవపిండి ఎక్కువ ఘాటు రావాలి, ఎక్కువ తినే వాళ్ళు అయితే ఆవపిండి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అత్తగారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసినట్టున్నారు. అండ్ పసుపు, ఇంగువ కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలి, ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ చాలా బాగా రావాలి కదా, సో అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇదే ఆవపిండి అనమాట. సో మీకు కొంచెం మా ఇంట్లో ఘాటు ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశారు. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా మెంతులు కూడా యాడ్ చేసేసారు. మెంతి పిండి చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వేసేసారు అనమాట. వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి మనం. వన్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం ఏవైతే ఉడకబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇదంతా మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఉసిరికాయ మనం నూనెలో నుంచి బయటికి తీస్తాం కదా, ఖచ్చితంగా మనకి మంచిగా చల్లారిపోయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నూనెనే అనమాట. మనం ఫస్ట్ వాటర్ పెట్టిన గిన్నె ఏదైతే తీయాలని చెప్పాను కదా, తీసాక కొంచెం నూనె అంతా మంచిగా పైకి వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఉసిరికాయలు మనం బయటికి తీసుకున్నామో అవి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని వాటికి పట్టేదాకా కలుపుకొని, ఇంతకుముందు గిన్నెలో నూనె ఉంది కదా, ఆ నూనె కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా ఒక్కొక్కలాగా పెడతారు కదా, మా ఇంట్లో ఇట్లా చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫైనల్గా ఇట్లా కలిపేసుకొని ఈ నూనె ఇందులో వేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నూనె ఏమన్నా తక్కువ అయినట్టు అనిపిస్తే ఒక్కసారి కాచి చల్లార్చిన నూనె అందులో పోసేసుకోండి. సో ఇట్లా అనమాట. మేము టేస్ట్ చేసాము వాళ్ళు నైట్ కాదు, మార్నింగ్ తిన్నాము. చాలా పచ్చడి నైట్ తినకూడదు అంటారు, అండ్ సండే కూడా తినకూడదు అంటారు కదా, ఆ విషయం మీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసా? అండ్ ఫైనల్గా ఇక్కడ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.